నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఉదయం 6 గంటలకే ఓటర్లు లైన్లో బార్లు తీరారు. వేసవికాలం అవడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి కనబరిచారు. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ప్రక్రియ ఈవీఎంలలో మొరాయించడంతో కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు కొంతమేర ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. Right way, that is right way. As a candidate, official 100 meters, below 100 meters. Find out this here. అధికారి పోలీస్ అంటే అదే నేను అంటున్నాడు. అధికారి పార్టీ పోలీస్ వాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడాలి కానీ ఆయన కానిస్టేబుల్ నేను అదే అంటున్నాడు.
ఆయనతో పాటు వచ్చేటప్పుడు నాకు ఓటు ఉన్నది, మాది ఓన్ హౌసేను. 3 months నుంచి మేము అసలు ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ నాకు ఓటర్ లిస్టులో కూడా ఓటర్ కార్డు ఉంది, స్లిప్పు ఉంది, కానీ నా పేరు లేదని చెప్తా నన్ను ఓటేయలేదు. నాకు చాలా బాధగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు ద్వారా అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారని ఉమ్మడి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి గర్ల్స్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కానీ విని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ప్రజలు ఉదయం నుంచి బార్లు తీరారని తెలిపారు. జగన్ పోవాలని, కొత్త ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ కనబడుతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భావితరాలకు అద్భుతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతుందని ప్రజలు నిర్ణయించారు. కొత్త ప్రభుత్వం రాబోతుందని ఆయన అన్నారు. అనంతరం తెనాలి పట్టణంలో జరుగుతున్న ఎన్నికల తీరును ఆయన పరిశీలించారు. నేనేం అట్లా పొట్టాయి లోపల నేనే జాగ్రత్త వాళ్ళు ఓకే ఓకే తెలుసు మాకు ఇది 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 ఒక్క షాట్ ఏమి పక్కనే వచ్చినప్పుడు ఇవ్వకపోవడం ఇది జరుగుతుంది. అది చీకటిగా ఉంది, విసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం ఒక కసితోటి ఉదయం 7 గంటలకే ఎక్కడ చూసినా వందల సంఖ్యలో క్యూలో మన ఓటర్ మహాశయులు నిల్చుని ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి ప్రతి జీవితంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వెలుగు నింపే విధంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వీళ్ళ కోరిక అది. చిన్న చిన్న ఇబ్బందులు అక్కడక్కడ పోలింగ్ బూతుల్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి తెనాల్లో, వాటన్నిటిని కూడా ఉదయం నుంచే తిరుగుతూ ఉన్నాం. అందరూ సహకరిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజా తీర్పు మనం గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా భావితరాలకి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాష్ట్రంగా మారే విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేద్దాం. ఇది మనం ఒక డెడికేటెడ్ కమిట్మెంట్ తోటి నిజాయితీగా
మన ప్రాంతానికి మన ప్రజలకి నిలబడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజా జీవితంలో నిర్ణయం తీసుకొని ఈరోజు నిలబడాలి. ఎన్నికలు అనేది ఒక అద్భుతమైన అవకాశం. ప్రజలు నిర్ణయించుకుంటారు, నిర్ణయించేశారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పడబోతుందో అందరికీ తెలుసు. ఒక జనసేన పార్టీగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా అందరికీ అందించే విధంగా మా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి గొప్ప విజయం సాధించబోతున్న ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. సాధారణ ఎన్నికల్లో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లి, ఉండవల్లిలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారా లోకేష్ బ్రాహ్మణులతో పాటు కుటుంబ సమేతంగా తాడేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్ష్మీ నరసింహ కాలనీలో బూత్ నెంబర్ 197లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెనాలిలో వైసీపీ అభ్యర్థి అన్నాబతిని శివకుమార్ మరియు సదర్ ఓటర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఐతనగర్ ఎర్రబడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన శివకుమార్ను లైవ్లో రావాలంటూ సదర్ ఓటరు ప్రశ్నించగా సహనం కోల్పోయిన అన్నాబతిని శివకుమార్ ఓటర్పై చేయి చేసుకున్నారు. ఓటర్ కూడా తిరిగి ప్రతిఘటించడంతో శివకుమార్ అనుచరులు ఓటర్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇప్పుడే ఇందాక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఓటర్ నుండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలని ఏదైనా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో రజనీ గారు ఒక 50-100 మందిని కుర్రాళ్ళను లేకపోతే రౌడీలను వేసుకొని వెళ్ళి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం, తెలుగుదేశం పాంప్లెట్లను పంచి అదేదో తెలుగుదేశం వాళ్ళు పంచుతున్నారనే విధంగా సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఓటింగ్ తగ్గించే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఓటర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే మా లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ 80-85% వచ్చే విధంగా అందరూ కూడా
కృషి చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే మార్గం చేయాలి. రేపటి నుంచి ఇది ఎవరైతే చేశారో రేపు చూసుకుందాం వాళ్ళ సంగతి. ఈ రోజుకి మాత్రం ఓపిక గా ఉండండి మీరు తప్పకుండా. తెనాలి మండలం బుర్రెపాలెం గ్రామంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుర్రెపాలెం 221వ పోలింగ్ బూత్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత గ్రామంలో 7 గంటలకు ఓటు వేసా. ఇక్కడ పండుగ వాతావరణం ఉంది. ఓటర్లు ఓపిగ్గా బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామా అని ఎదురు చూస్తున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మంచి మెజార్టీతో గెలవబోతున్నానని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అనంతరం కొల్లిపర మండలంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఆయన పరిశీలించారు. రమేష్ అన్న తెనాలి మండలం మా సొంత గ్రామం బుర్రిపాలెంలో పొద్దున 7 గంటలకి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఇక్కడ చూస్తా ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అదే విధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. తెనాలి కొత్తపేటలోని గర్ల్స్ హై స్కూల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్ల పట్ల డాక్టర్ ఉమా అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకి ఓటు వేయడానికి వచ్చానని ఈవీఎం మిషన్లు పనిచేయకపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా తెలిపారు. గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు పోలింగ్ ప్రారంభించే సమయానికంటే ముందుగానే 6:50 నుంచి మహిళలు కానీ పురుషులు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది లైన్లో నించోవటం జరిగింది. అయితే బూత్ అక్కడ ఉన్నటువంటి మెషిన్స్ పనిచేయట్లేదని చెప్పని గంట పైన అంటే ఒక బూత్ స్టార్ట్ అవడానికి 1 hour 15 minutes ఆ తర్వాత స్టార్ట్ చేసేటప్పటికి సీనియర్ సిటిజన్స్ చాలామంది మరి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చి కూర్చోటానికి వారికి తగినటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అరేంజ్మెంట్స్ చూసుకోవాలి, మెషిన్స్ సక్రమంగా పనిచేయాలి. మరి వాళ్ళ గంట లేట్ అయినటువంటి బూత్ అంటే మరి 7 గంటల దాకా ఓటింగ్ అలౌ చేస్తారా? ఎందుకంటే అందరూ ఎండలో రారు. ఇవాళ పొద్దున్నే వచ్చారంటే ఎండకి భయపడి ముందు వచ్చారు. అలాంటి వారిని ఇప్పటిదాకా వెయిట్ చేయించారు. వారి పరిస్థితి ఏంటి? లేట్ స్టార్ట్ అయినప్పుడు ఆ 1 hour వాళ్ళు ఇవ్వాలి. అటువంటి ఆలోచన చేయాలి. తగినటువంటి సౌకర్యాలు, తాగటానికి నీళ్ళేవు. అక్కడ పెద్దవాళ్ళు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. పసిపిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టలేక పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని నీళ్లు ఇవ్వలేక నానా ఇబ్బంది పడ్డారు. అంటే ఎండ తీవ్రత రాకముందే ఈ పరిస్థితి ఉంటే రేపేంటి? అదే అటువంటి ఆలోచన ప్రభుత్వ పరంగా ఇవాళ చేయవలసినటువంటి అవసరం ఉంది. సౌకర్యాలు చూపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎలక్షన్ అనగానే ఇది ఎవరో మనకు సంబంధించింది కాదు, ఏదో రాజకీయాలుగా మాట్లాడుకోవటం మటు కాదండి. పౌరుల తరపు అందరం ఆలోచించాలి, వారికి న్యాయం చేయాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.